నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మిస్‌క్యారేజెస్ ఎక్కువ అవుతుంటాయి, అంటే రిపీటెడ్ గా గర్భం ఆగట్లేదు, అది అబార్షన్ అయిపోతుంది అన్నప్పుడు కొన్ని పరీక్షలు చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎన్నో విధాలుగా తెలుసుకుందామని టెస్ట్లు చేస్తారు. కాకపోతే కెరియర్ స్క్రీనింగ్ గురించి మనం ఈరోజు కనుక్కుందాం. కెరియర్ స్క్రీనింగ్ ఏంటంటే భార్య భర్తలు ఇద్దరిలో ఏదన్నా జెనెటిక్ ఇష్యూ ఉందా అనేది పరీక్ష చేసి కనుక్కోవడం జరుగుతుంది. ఈ మధ్య ఏంటంటే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్, అంటే మొత్తం జీన్స్ అన్ని స్కాన్ చేసి ఏదన్నా ఇష్యూ ఉందా అనేది కూడా కనుక్కోనే టెక్నాలజీ వచ్చింది. సో హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ తో కనుక్కోవచ్చు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఆ ఇబ్బంది వల్లనే మీకు మిస్‌క్యారేజెస్ అవుతుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మీ జీన్స్ లోనే ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కువ ఏం చేయలేమండి. అండాలు తీసి కణాలు తీసుకొని పిండం రెడీ చేయాలి, హస్బెండ్ వైఫ్ వి. అప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేయొచ్చు. ఈ తయారైన పిండంలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అనేది కనుక్కొని నార్మల్ ఉన్న ఎంబ్రియోని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో కెరియర్ స్క్రీనింగ్ చేయించుకోండి అన్నారనుకోండి మీ డాక్టర్, తప్పకుండా చేయించుకోండి. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఊరికి ప్రెగ్నెన్సీ రప్పించుకోవడమా, లేదా హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండడం అనేది చాలా ముఖ్యం. హెల్దీ ప్రెగ్నెన్సీ కావాలంటే పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ కూడా చాలా మంచి పద్ధతి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.